నిజంగానే ఇవాళ పెళ్లి చూపులు జరగొచ్చేమో. ఆహా, పొద్దున నువ్వు పెళ్లి చూపులు అన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది. నీ సోకులంతా నీ మేఘన కోసమని. మా మేఘన ఏంటి? ఆహా, మై ఓన్లీ లవ్, మై వరల్డ్ ఇస్ వేర్ యు ఆర్. ఏంటిది? ప్రామిస్ గా చెప్తున్నా, మేఘన ఇవాళ వస్తుందని గాని ఇలా ప్రపోజ్ చేస్తుందని గాని నాకు తెలీదు. నీకేం తెలీదు, నువ్వేం చేయలేదు. కానీ మేఘని నిన్ను ప్రేమించి నీకు లెటర్ రాసిందంతేనా? నువ్వెంత వెటకారంగా అడిగినా అదే నిజం. మరైతే నువ్వు తనని ప్రేమించట్లేదని మేఘనకు నువ్వు అక్కడే ఎందుకు చెప్పలేదు? చెప్పే ఛాన్స్ ఎక్కడిచ్చింది? నేను మేఘన ఇచ్చిన షాక్ లోంచి తేరుకుని మాట్లాడేలోపు చెప్పేసి సిగ్గుపడుతూ వెళ్ళిపోయింది కదా. ఓ కేదార్, నీ దగ్గర ప్రతి దానికి సమాధానం ఉంది. ఎందుకంటే నేనే తప్పు చేయలేదు దాత్రి. మేఘనది చిన్నపిల్లల మనస్తత్వం తెలుసు కదా. ఎప్పుడైనా తనని దాటి వేరే వాళ్ళని చూస్తేనే కదా అవతలి వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళ మనసులో ఏముందో తెలియడానికి. ఏదో చిన్నపిల్ల మనసులో మాట చెప్పింది. పెద్దదానివి, నువ్విలా అపార్థం చేసుకోవచ్చా? అంటే ఇప్పుడు నాకు వయసు అయిపోయిందా? ఎక్కడ లింక్ తీసుకెళ్లి ఎక్కడ కలిపావు దాత్రి? నీ ధైర్యం, తెలివి, తెగింపు వెనక ఇంత తింగర్తనం ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓవర్ చేయకు. పెన్ను పేపర్ తీసుకొని మేఘనంటే నీకిష్టం లేదని లెటర్ రాసి తనకిచ్చే. అది కాదు దాత్రి. రాస్తావా రాయవా? రాస్తాను.